హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవునికి వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరూ కూడా దేవుని పేరిట వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా ప్రభా, ఆకాశం అందున్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా ఇట్టి రీతిగా తండ్రి ప్రభా, ఆయన కాన్ఫరెన్స్లో కలుగుటకు సహాయం దయచేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మొట్టమొదటగా ఈ ఆరాధన తండ్రి ప్రభా, పాట ద్వారా, ఈ లైవ్ పాట ద్వారా నాయనా చివరి వరకు మీరే నడిపించమని, మీ ప్రసన్నత మా మీద ఉంచమని పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముందుగా పాట ద్వారా దేవునికి స్తుతి పలుకుతాం. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమైనను. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తినను పట్టుకున్నావు,
రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడెమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. అవును తండ్రి, పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ పాట ద్వారా తండ్రి ప్రభా మాతో ఒక నూతనమైన సందేశాన్ని దయచేస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, మానవులను కాపాడుటకు తండ్రి ప్రభా నీ దూతలను ఏర్పరిచిన తండ్రి, నీకు ఇష్టమైన జనులకు మీద తండ్రి ప్రభా నీ దూతలను ఏర్పరిచిన అనేక ప్రమాదాల నుంచి రక్షిస్తున్నావు తండ్రి నాయన. అయ్యా, రాయి తగులకుండా ఎటువంటి ప్రమాదం కలగకుండా తండ్రి ప్రభా నీ చేతులతో ఎత్తి పట్టుకుంటున్న తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఆకాశమందున్న సింహాసీనుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. భూమి నీ పాదపీఠం అంటున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, ఆకాశము నీ సింహాసనం తండ్రి, పరమందు ఆసీనుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాది దేవా, కృపగల తండ్రి, సత్యము సంపూర్ణత కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. యథార్థవంతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా తండ్రి ప్రభా, ఈరోజు తండ్రి ప్రభా ఒక చిన్న వాక్యం ద్వారా మాతో మాట్లాడదలుచుకున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వర్తమానం, చిన్న వర్తమానం, అది మీ అందరికీ తెలిసిందే. దేవునికి లోబడకపోవడం, దేవునికి లోబడకపోవడం వల్ల, దేవుణ్ణి మనం విడిచిపెట్టడం వల్ల ఏం జరుగుతుందనేది ఒక భక్తుడి ద్వారా, దేవుడు అభిషేకించిన ఒకరి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన గురించి ఇంకా తెలుసుకుందాం పరిశుద్ధాత్మ ద్వారా. మీ అందరికీ తెలుసు న్యాయాధిపతి అయిన సంసోను గురించి. అయితే సంసోను తన యొక్క చిన్నప్పటి నుంచి కూడా నాజీరు చేయబడి వ్రతము చేయబడిన వాడు. ఆయనకి 3 ఆజ్ఞలు దేవుడు విధిస్తాడు. ద్రాక్షరసం తాగకూడదని, మంగలి క్షౌరము చేయించుకోకూడదని, అలాగే అన్య స్త్రీలను వివాహం ఆడకూడదని. అయితే సంసోను చాలా బలవంతుడు. ఎప్పుడు బలవంతుడు అంటే తన మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు తను అనేకమైన వాటిని జయించగలిగిన శక్తి అతను పొందుకుంటాడు. అయితే మిగిలిన సమయాల్లో మనలాగే సాధారణ మనిషిగా ఉంటాడు. కాబట్టి దేవుని నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ వలన కలిగిన బలము మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఆయన యొక్క ఆత్మకు లోబడినప్పుడు మనం అనేకమైన వాటిని జయించగలము. ఇహలోక సంబంధమైన వాటిని అనేకమైనవి జయించగలము. మన కండ్లు, మన యొక్క చెవులు, మన యొక్క నోరు అంతా కూడా దేవుని యొక్క ఆధీనంలోకి వెళుతుంది. దేవుని ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, ఆయనలోకి మనం వెళ్ళినప్పుడు మొత్తం లోకానంతటిని జయించగలం. దేవుడు మనతో అనేక అద్భుత కార్యాలు చేయిస్తాడు. కాబట్టి దేవుడు సంసోను ఎంతగానో అభిషేకించాడు, కానీ తన అభిషేకాన్ని కోల్పోయాడు. ఇందువల్ల అనగా సంసోను తెలుసు మీకు, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. దేవుడు చెప్పాడు, దేవుడు ప్రిన్సిపల్స్లో 3rd ప్రిన్సిపల్ అన్య స్త్రీలను వివాహం ఆడకూడదు అని అన్నాడు. కానీ ఈయన గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరును. దేవుడు చెప్పిన ప్రిన్సిపల్స్ తప్పాడు. కాబట్టి దేవుడు చెప్పిన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోలేకపోయాడు. అంతటితో ఆగలేదు. అదే 16వ అధ్యాయంలో 4వ వచనం. షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీను మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగూ అతనిని గెలవవచ్చునో తెలుసుకొనము. మేము అతనిని బంధించి అతని గర్వము అణుపుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. 1100 అంటే 1100 వెండి నాణాలు ఆమెకి ఇస్తానని ఒక వాగ్దానం ఆమెకి ఇచ్చారు. షోరేకు లోయలోనున్న దెలీలా అనే ఆమెతో స్త్రీని మోహించాడు. అంటే స్త్రీ విషయంలో తప్పిపోయాడు.
ఇతను ఒక స్త్రీని వేశ్యన వద్దకు చేరాడు ఆమె యొద్దకి. రెండవదిగా దెలీలాను స్త్రీని మోహించాడు. అంటే దేవుడు చెప్పిన మాట వినిపించుకోలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడలేదు. ఒక న్యాయాధిపతిగా ఇజ్రాయేలీలను కాపాడమని చెప్పి దేవుడు ఒక న్యాయాధిపతిగా ఒక అధికారం ఇచ్చి, ఒక బలమునిచ్చి, దేవుడి యొక్క తలాంతులను కాపాడుకోలేక తన యొక్క బలమును అన్య స్త్రీలకు ఇచ్చి తన విలువైన జీవిత కాలంలో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు. ప్రియ పాఠకులారా, దేవుని యొక్క గద్దింపును వినలేకపోయాడు. దేవుని తనను విడిచిపెట్టాడని కూడా తెలుసుకోలేక తన యొక్క బలము ఎక్కడ ఉన్నదో ఆ దెలీలా అనే స్త్రీకి ఆమె ప్రాణం విసిగించిన కొలది ఎక్కడో ఉందో చెప్పు 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 అనేసరికి ఇతను విసిగిపోయి ఆమె యొక్క ఒడిలో ఆమె ప్రేమకు బద్ధుడై ఆమెకు విషయం చెప్పకూడదని 2 సార్లు అబద్ధం ఆడాడు. కానీ 3వసారి ప్రాణం విసిగిపోయి ఆమె వేశ్య అయిన ఆ స్త్రీకి, ఆ దెలీలా అనే స్త్రీని మోహ ఆకర్షితుడై ఆమెకు ఆ విషయం అంతా కూడా తన జుట్టులో ఉన్నదని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఆ ఫిలిష్తీయులు ఇతన్ని బంధించి అతని కళ్ళు ఊడదీసి గాజా చుట్టూ కూడా ఒక ఎద్దు వలె గుండ్రంగా తిప్పుతూ ఉంటారు. కాబట్టి అతను అనుకుంటాడు యెహోవా దేవుడును విడిచాడు. అంతా అప్పుడు ఆ యొక్క మందిరం, ఆ యొక్క గుడిలో ఇదంతా జరుగుతుంది. ఆ గుడిలో ఉన్న ఆ 2 బలమైన ఆ యొక్క స్తూపాలు, ఆ స్తంభాలు లేదా స్తూపాలు, ఆ స్తంభాలని దేవా నీవు పరిశుద్ధమైన దేవా తండ్రి, నీవు బలం ఇచ్చినచో నేనును ఈ ఫిలిష్తీయుల్ని చంపెదనని అన్నచో దేవుడు మరి బలం ఇస్తాడు. ఆ స్తంభాలు పడిపోతాయి, అనేక మంది చనిపోతారు. తన జీవిత కాలంలో చంపిన శవముల కంటే ఇక్కడ అనేక మంది శవములను ఆ యొక్క ప్రాంతంలో పడి ఉంటాయి. మరి దేవుడు ఎంతగానో బలం ఇచ్చాడు. తన జీవితకాలం ఎంతగానో వాడుకుందామని చూచాడు. కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడలేదు. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు తమ యొక్క యవ్వనాన్ని దేనికిస్తున్నారు? తమ యొక్క విలువైన జీవితకాలాన్ని దేనికిస్తున్నారు? చూపుల ద్వారా. మన చూపులు ఏ విధంగా ఉంటున్నాయి? అన్య స్త్రీల పట్ల, వేరే స్త్రీల పట్ల, పెద్దల పట్ల ఏ విధంగా ఉంటున్నాయి? మన స్త్రీలను ఏ విధంగా చూస్తూ ఉన్నాము? మన యొక్క సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. సెల్ ఫోన్ ద్వారా ఏ విధంగా మెసేజెస్ దేవుని స్వీకరించగలుగుతున్నాము? అంతర్జాలం అనేది ఒక వల. ఆ వలలో మనం సరిగా ఉంటున్నామా? మన కళ్ళు దేనికి అప్పచెప్తున్నాము? దేనికి మోహ ఆకర్షితులు అవుతున్నాము? లోకంలో ఉన్న వాటికా కాదు. కానీ దేవుని చెప్పిన మాటకు లోబడితే ఆయన మన ద్వారా అనేక అద్భుతాలు చేయించాలని చూస్తూ ఉన్నాడు. అయితే అంత్యకాల దినములలో యవ్వనస్తుల మీద బలముగా ఆయన ఆత్మను అభిషేకించాలని, కుమ్మరించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. సింహము వంటి నోరును పెగిలించిన శక్తి దేవుడిచ్చాడు ఆ సంసోనికి. మనకివ్వడా? ఈ రోజుల్లో మనము అపవాదిని జయించుటకు కావలసిన శక్తిని అనుదినము మనకిస్తాడు. ఆయనతో సంధానమైనప్పుడు మనము ఆయన్ని ప్రేమించి వెతికిన ఎడల నిత్య జీవమును పొంది ఉందుము. మనము ఆయనతో సంధించిన ఎడల, మన ఆత్మ ఆయనతో సంధించిన ఎడల మనలో ఉన్న లోపాలన్నీ కూడా కడిగి వేయగల పరిశుద్ధుడు, పరమాత్ముడు, యేసు స్వరూపి, సత్యస్వరూపి. ఆయన యందు సత్యము నిలకడగా ఉన్నది, స్థిరముగా ఉన్నది, మాట తప్పనివాడు, పరిశుద్ధుడు, మనల్ని అడుగడుగున చూస్తూ ఉన్నవాడు, మనలో ఉన్న విషయాలను, అంతరంగమును పరిశీలించగల నీతిగల దేవుడు, సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఆయన మాటకు లోబడదాం. క్షణకాలము మానవ జీవితం. ఈ యొక్క ఆశలు, లోకాశలన్నీ గతించును, కానీ నా మాటయే నిలుచునని చెబుతున్నాడు. సదాకాలము మీతో ఉంటానని సెలవిస్తున్న తండ్రి, మనమందరూ కూడా ఆయనలో ఎదుగుదాము. మనకి చెప్పారు ఒక ఎగ్జాంపుల్ బైబిల్ ద్వారా. ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఈ రోజుని బట్టి సంసోను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్న లోపాలను గుర్తించి దేవునికి భక్తులుగా, భయభక్తులు కలిగి ఆయన సేవిద్దాం. పరిశుద్ధులైన ప్రభు నామములో చిన్ని ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధులైన పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాది దేవా, నాయనా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి, విలువైన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, జీవిత కాలం చాలా చిన్నది తండ్రి ప్రభువా. ఏ క్షణమో తండ్రి ప్రభువా తెలియదు తండ్రి ప్రభువా, మానవ జీవితం తండ్రి. అయ్యా, మీరు మాతో సూటిగా మాట్లాడుతున్నారు. అయ్యా నాయన, మీరు మాకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు, కానీ మేము సరిగా వినియోగించుకోలేకపోతున్నావేమో. అయ్యా, మా భక్తి
ఏ పాటిది తండ్రి ప్రవ్వా నాయన, మురికి గుడ్డల వలె ఉన్న భక్తి తండ్రి ప్రవ్వా, పరిశుద్ధత లేని భక్తి తండ్రి ప్రవ్వా. అవును తండ్రి, అంత్యకాలంలో ఉన్న మాపై నీ కృప చూపుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఫిలిష్తీన్లు జయించుటకు శక్తిని ఇచ్చావు తండ్రి ప్రవ్వా, కానీ వేశ్యల్లో పడి తండ్రి స్త్రీ ఆకర్షితుడై తన యొక్క యవ్వన బలాన్ని తండ్రి ప్రభ స్త్రీలకు ఇచ్చాడు. కానీ నాయన ఒక సజీవ యాగముగా నాయన సజీవ యాగముగా నీకు అర్పించలేకపోయాడయ్యా. ఎంతో సమయం ఇచ్చావు, ఒక జడ్జి, ఒక పోస్టుని ఇచ్చావు తండ్రి ప్రభా. ఇజ్రాయేలీలను 20 సంవత్సరాలు నాయన న్యాయాధిపతిగా ఏలాడు తండ్రి ప్రభు, పరిశుద్ర. అవును తండ్రి, ఒక గొప్ప అధికారాన్ని, ఒక గొప్ప బలమును, ఒక గొప్ప యవ్వనమును నాయన, నాజీరు చేయబడిన వ్రతమును ఆయన దయచేసావు, దారపోసావు తండ్రి. ఆయన తను మాత్రం తండ్రి లోకానికి ఇచ్చాడయ్యా. అయ్యా నాయన స్తోత్రాలు. మాలో ఉన్న పాపాలను కడగండి అయ్యా. అయ్యా మేము దేనికి ఇస్తున్నాం? మా చూపులు, మా మాటలు దేనికి ఇస్తున్నాం? లోకానికా, దేవునికా? అవును తండ్రి, ఈరోజు ప్రశ్నించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, లోకానికి ఇస్తే ఏం గతి పడుతుందో నాయన చూసాం తండ్రి ప్రభు సంసోను ద్వారా. అయ్యా అవును తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా దేవునికి ఇస్తే ఏ విధంగా ఉంటుందో మాకు తెలుపుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అవును తండ్రి ప్రభా, ఒక దానియేలు తండ్రి ప్రభా దేవునికి నాయన సమయాన్ని ఇచ్చాడు తండ్రి ప్రభా. దేవునితో సంధానకర్తగా ప్రార్థిస్తూ ఆయన చెప్పిన మాటకు లోబడుతూ సింహాల బోనులో వేసినా సరే కూడా అయ్యా అతన్ని ఏమీ చేయలేదు తండ్రి ప్రభా. అటువంటి గొప్ప శౌరత్వము, అటువంటి గొప్ప జ్ఞాన వివేచన నాయన వీక్షిస్తున్న మా అందరికీ దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీ నడిపింపులో మీ ఆత్మచేత నడిపించమని, మాలోని చీకటి శక్తుల్ని నాయన తండ్రి ప్రభా నాయన వీటన్నిటిని బంధించి చేత కాల్చివేయమని, మాలోని యవ్వనస్తులను బలపరచమని, స్థిరపరచమని, అర్ధాంతరంగా తండ్రి ప్రభు తమ ఆయుష్ను కోల్పోతున్న వారిని నాతో మాట్లాడు తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఆత్మహత్యలకు పురుకొల్పబడుతున్న వారిని నాయన వారితో మాట్లాడు తండ్రి. యవ్వన కాలంలో స్త్రీల వైపు చూసి తండ్రి ప్రభువా అయా తండ్రి ప్రభువా నాయన స్పిరిట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయంటే అతను కానీ లేక తండ్రి ప్రభు ఆమెను కానీ ఆయన ఆత్మహత్యకు పురుకొల్పబడే స్పిరిట్స్ పనిచేస్తున్న ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని వైపా లేక లోకం వైపా? లోకం వైపు ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పారు తండ్రి ప్రభా. దేవుని వైపు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా నడుచుకుంటే దేవుని వైపునైనా మీరు చెబుతున్నారు తండ్రి. పరిశుద్ధత కలిగిన జీవితం మా అందరికీ దయచేయమని పరిశుద్ధుని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.